Welcome to the math class. Today I am discussing about Newton iterative method that is also called as Newton-Raphson method. This is the last method. Let f of x is equal to 0. This is a given function and x is equal to x naught be an approximation value of one root of the equation. Suppose x place లో x naught పెట్టండి ఒక రూట్ వస్తుంది అది నెగిటివ్ నా పాజిటివ్ నా వాట్ ఎవర్ ఇట్ మే బి equation of f of x is equal to 0 and x is equal to x1 is the another root is the exact another root, then f of x1 is equal to 0 where the difference between x0 and x1 is very small, and if h denotes the difference between x0 and x1. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇస్తే పుట్ x is equal to 4.5. నేను రెండు వాల్యూస్ పెట్టాను, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ రావడానికి. పుట్ x is equal to 1 పెట్టాను అండ్ పుట్ x is equal to 2 పెట్టాను. ద రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇంకొక పర్సన్ మన ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకోవచ్చు కదా, బైసెక్షన్ మెథడ్ లాగా. ఆ పుట్ x is equal to ఇంకొక పర్సన్ 2 పెట్టాడు, ఇంకొక పర్సన్ 3 పెట్టాడు. 2 3 అంటే అతనికి ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. ఇంకొక పర్సన్ పుట్ x is equal to 10 పెట్టాడు, x1 is equal to 10.1 పెట్టాడు. అతనికి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది. సో ద రూట్ అతనికేమో ద రూట్ లైస్ బిట్వీన్ 10 and 10.1. ఇట్లా డిఫరెంట్ వాల్యూస్ పెట్టుకుంటూ ఉండాలి. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ x0 అండ్ x1 ఈజ్ వెరీ స్మాల్. ఇప్పుడు నాకు వచ్చిన డిఫరెన్స్ ఇంకొక పర్సన్కి వచ్చిన డిఫరెన్స్ అంటే పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ బి మైనస్ ఏ. నాకు వచ్చిన డిఫరెన్స్ ఇంకొక పర్సన్కి వచ్చిన డిఫరెన్స్ ఇంకొక పర్సన్కి వచ్చిన డిఫరెన్స్ అలాగే ఇంకొక పర్సన్కి వచ్చిన డిఫరెన్సెస్లో ఎవరిది వెరీ స్మాల్ అయితే డిఫరెన్స్ వాళ్ళది కన్సిడర్ చేయాలి. ఇఫ్ హెచ్ డినోట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ x0 అండ్ x1, దెన్ హెచ్ అంటే డిఫరెన్స్ కాబట్టి అప్పుడు ఏంటిది హెచ్ ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x0 కదా. అప్పుడు x0 యువతలకు వస్తే ఏమవుతుంది, x0 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు x1 అవుతుంది. అదే ఇక్కడ రాశాను, x1 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ హెచ్. నౌ ఈ x1 ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూని తీసుకెళ్ళి అగైన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. నౌ f of x1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దట్ ఇంప్లైస్ f of x1 అంటే x0 ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఎక్స్పాండ్ సిమిలర్లీ ఆ పైది ఎక్స్పాండ్ చేసినట్టుగా f of x0 ప్లస్ హెచ్ని ఎక్స్పాండ్ చేయాలి బై యూజింగ్ టైలర్స్ థీరం. We get f of x0 plus h by 1 factorial into f dash of x0 plus h square by 2 factorial into f double dash of x0 plus and so on equal to 0. This is the Taylor's theorem, expansion of Taylor series. Since h is small, we have by neglecting powers of h greater than 1. ఏదైతే స్మాల్గా వచ్చిందో 1 కన్నా ఎక్కువ హెచ్ పవర్స్ అంటే ఇక్కడ నుంచి సెకండ్ డిగ్రీ నుంచి టైలర్ సిరీస్లో ఉన్న ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. వెరీ స్మాల్ అన్నాం కాబట్టి ఒకటి కన్నా ఇంకెక్కువ తీసుకోకూడదు. వి గెట్ అది f of x0 ప్లస్ h by 1 factorial into f dash of x0 is equal to 0. From this equation we have to find individually by h. h is equal to minus f of x0 by f dash of x0. So x1 is equal to x0 plus h. Therefore x0 plus h అంటే మనకి ఈ వాల్యూ కదా, మైనస్ f of x0 by f dash of x0. సో ఇది x1. ద అబోవ్ వాల్యూ ఆఫ్ x1 మరలా ఏం చేయాలంటే ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దెన్ ఇలా ఈ ప్రొసీజర్ అంతా చేసుకుంటా వస్తే వీ గెట్ x2. repeating like that. Okay na? The root f of x is equal to 0, then x0. If x2 denotes a better approximation than by starting with x1, we get x2 is equal to అంటే ఇక్కడ చూడండి సెకండ్ అప్రాక్సిమేషన్ రాసేటప్పుడు x2 రాసేటప్పుడు ఇక్కడ x1 వస్తుంది, ఇక్కడ అన్ని 1లే వస్తాయి. x1
మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. x2లో అన్ని x1లే వచ్చేది. బై కంటిన్యూయింగ్ లైక్ దిస్ వీ గెట్ xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ xn ప్లస్ 1 కదా, అప్పుడు ఏమి రావాలి, మాకు అన్ని ఎన్లు రావాలి. అంటే x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ x1. ఓకేనా? సో కంటిన్యూయింగ్ లైక్ దిస్. This is called the Newton-Raphson formula. Problem. Apply Newton-Raphson method to find an approximate value up to correct 3 decimal places of the equation x square minus 5x plus 2 is equal to 0. Correct to 3 decimal places ante first approximation ku vachina value, second approximation ku vachina value, థర్డ్ అప్రాక్సిమేషన్కి వచ్చిన వాల్యూ అండ్ ఫోర్త్ అప్రాక్సిమేషన్కి వచ్చిన వాల్యూని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. డెసిమల్ పాయింట్ తర్వాత 3 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అవ్వాలి. అంటే సెకండ్ థర్డ్ ఈక్వల్ అయింది అనుకోండి, అక్కడ ఆపేయచ్చు. ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్లో సేమ్ ఆన్సర్ కనుక వస్తుంది అనుకోండి, అక్కడ లీవ్ చేసేయచ్చు ప్రాబ్లమ్ని. ఓకేనా? రైట్. గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ది ఈక్వేషన్ 1. పుట్ ఇక్కడ చూడండి, పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు నా ఇష్టం వచ్చిన వాల్యూలు పెట్టుకున్నా, మీ ఇష్టం. ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 పెట్టుకోండి, 0.1 పెట్టుకోండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 పెట్టుకోండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 పెట్టుకోండి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నేను 4.5 పెట్టుకున్నాను, అప్పుడు నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. తర్వాత ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 4.6 పెట్టుకున్నాను నెక్స్ట్, అప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది. ద రూట్ లైస్ బిట్వీన్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి సిన్స్ దేర్ ఫోర్ ద రూట్ లైస్ బిట్వీన్ 4.5 అండ్ 4.6. వీటిల్లో మినిమం ఎవరో 4.6, చిన్న ఎలిమెంట్ అనమాట. ద వాల్యూ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి ఇక్కడ ఇది చిన్న తీసుకోవాలి, 4.5. కాబట్టి దాన్ని టేక్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 4.5. దో మనకి ఇనీషియల్ వాల్యూ దొరికింది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి బై యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్లో పెడితే అప్పుడు మనకి ఎవరు వస్తారంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇనీషియల్ వాల్యూ దొరికింది కాబట్టి. ఇక్కడ బై యూజింగ్ న్యూటన్ రాప్షన్ ఫార్ములా xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ ఎఫ్ ఆఫ్ x1 బై ఎఫ్ డాష్ ఆఫ్ xn, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3. n ఈజ్ ఈక్వల్ 0 పెట్టారు అనుకోండి ఫస్ట్ అప్రాక్సిమేషన్, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే సెకండ్ అప్రాక్సిమేషన్, n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే థర్డ్ అప్రాక్సిమేషన్, n ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే ఫోర్త్ అప్రాక్సిమేషన్ అండ్ సో ఆన్. రైట్. దెన్ xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు xn మైనస్ ఫార్ములాలో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ xn కదా, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే తెలుసు ఇది. సో ఎక్స్ ప్లేస్లో xn పెట్టమంటున్నాడు కాబట్టి xn స్క్వేర్. ఓకేనా? మైనస్ 5xn ప్లస్ 2 బై ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దానికి డెరివేటివ్ ఏమవుతుందంటే 2x మైనస్ 5, అంటే ఎక్స్ ప్లేస్లో xn కాబట్టి 2xn మైనస్ 5. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 2xn స్క్వేర్ మైనస్ 5xn మైనస్ xn స్క్వేర్ ప్లస్ 5xn మైనస్ 2 డివైడెడ్ బై 2xn మైనస్ 5. క్యాన్సిలేషన్ అన్ని క్యాన్సిలేషన్ చేయండి. దట్ మీనింగ్ xn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. దట్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా? రైట్. నౌ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసే సరిపోతుంది కదా. ఫస్ట్ అప్రాక్సిమేషన్ చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ స్క్వేర్ మైనస్ 2 ఫ్రమ్ 2 సెకండ్ ఈక్వేషన్లోనే 0 పెట్టేసుకున్నాను. ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనమాట. సో ఇప్పుడు ఎక్స్ నాట్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ 4.5 హోల్ స్క్వేర్ మైనస్ 2 బై 2 ఇంటూ 4.5 మైనస్ 5 వి గెట్, క్యాల్సిలో మనం చేస్తే మనకు ఆన్సర్ 4.5625 వాల్యూ వచ్చింది. అండ్ సెకండ్ అప్రాక్సిమేషన్ x2 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ మైనస్ 2 బై 2x1 minus 5. Substitute the value of x1 in the equation, we get 4.56155. Now we go through third approximation, x3 is equal to xn square minus 2 by 2x2 minus 5. Substitute x2 value, we get 4.561. మనకి ఏమన్నాడు, అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు కాబట్టి ఇది థర్డ్ అప్రాక్సిమేషన్, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్ మనకి 4.561. ఈ పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ వరకే కౌంట్ చేసుకోండి. 4.561 ఇక్కడ చూడండి, 4.561 ఈక్వల్గా ఉందా? 1 యాక్చువల్గా మనకి 5 ఈక్వల్ అయిపోయింది, కానీ మనకి 3ని అడిగాడు కాబట్టి 3 వరకు రాస్తే చాలు. కాబట్టి హియర్ x2 అండ్ x3 వాల్యూస్ వేసుకున్నాను.
Therefore, the root of the given equation is x is equal to 4.561 approximately. Hence solved. Find the root of the equation. So similar గా మీరు ఈ 4 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి నాకు వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నంబర్ రాసుకోండి. 9848683512 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు రాకపోతే మరలా ఈ వీటిలో ఏదో ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. మీరు చేస్తే నాకు ఈ వాట్సాప్ చేయండి. అది కరెక్టా రైటా రాంగా అనేది కూడా నేను వెరిఫై చేసి మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? అండ్ వన్ మోర్ ప్రాబ్లం. యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ ఎస్టాబ్లిష్ ద ఇటరేటివ్ ఫార్ములా. ఎస్టాబ్లిష్ ద ఇక్కడ చూడండి జాగ్రత్తగా. న్యూటన్ రాప్షన్ మెథడే ఇటరేటివ్ ఫార్ములా ఇది ఇచ్చాడు. దీని నుండి టు క్యాలిక్యులేట్ రూట్ ఎన్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, స్క్వేర్ రూట్స్ ఉన్నప్పుడు ఎలా చెయ్యాలి జాగ్రత్తగా వినండి. అది వితౌట్ రూట్. ఫస్ట్ మనం ప్రాబ్లం చేసింది స్క్వేర్ రూట్ కాదు, నార్మల్గా ఒక ఈక్వేషన్ ఇస్తే బై యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్. కానీ ఇక్కడ అలా కాదు, న్యూటన్ రాప్షన్ యూజ్ చేసుకుంటూ టు క్యాలిక్యులేట్ స్క్వేర్ రూట్, మనకి మీకు రూట్ వాల్యూస్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వేయాలి. ఓకేనా? అది ఎలాగో చూద్దాం. క్యాలిక్యులేట్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అంటాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 8 అంటాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 అంటాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 11, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏదైతే మమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. దాన్ని ఎక్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్. ఇటు ట్రాన్స్పోజ్ చేయండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎన్, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో వచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్. నో వీ హ్యావ్ టు ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. నాకు న్యూటన్ రాప్షన్ ఫార్ములా కూడా తెలుసు. దాని నుంచి ఇప్పుడు ఎలా చేస్తానంటే బై యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ xn plus 1 is equal to xn minus f of xn by f dash of xn. f of xn minus f of xn అంటే మనకి f of x అంటే ఎంత? f of x అంటే x స్క్వేర్ మైనస్ n. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ డెరివేటివ్ ఉంది కదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటిది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటిదని చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎన్. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ అంటే ఎక్స్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ బై. ఇప్పుడు దీనికి డెరివేటివ్ డినామినేటర్లో 2 ఇంటూ ఎక్స్ ఎన్. టేక్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 2, we get this equation, and therefore xn plus 1 is equal to xn square 2xn square minus xn square అంటే ఒక xn square plus n by 2xn for all n is equal to 0, 1, 2, 3 and so on. xn plus 1 is equal to ఈ 2 బై ఇది బై ఇది ప్లస్ ఇది బై చేస్తే 1 by 2 into xn plus n by xn for all n is equal to 0, 1, 2, 3 and so on. అంటే మీకు ఏమొచ్చింది? న్యూటన్ రాప్షన్ మెథడ్లో అయితేనేమో ఎక్స్ ఇది 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 న్యూటన్ చూడండి జాగ్రత్తగా, ఇది న్యూటన్ రాప్షన్ మెథడ్ అయితేనేమో xn plus 1 is equal to 1/2 ఏమి రాలా, xn మైనస్ ఎఫ్ ఆఫ్ xn బై ఎఫ్ డాష్ ఆఫ్ xn ఇది వచ్చింది. కానీ ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్స్ కనుక్కునేటప్పుడు యూజింగ్ న్యూటన్ రాప్షన్ మెథడ్ టు ఎస్టాబ్లిష్ ద ఇటరేటివ్ ఫార్ములా అంటే ఇది. ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకొని దాని నుంచి టు క్యాలిక్యులేట్ రూట్ ఎన్. ఈ ఫార్ములా వచ్చింది మనకి. ఎన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే, సపోజ్ రూట్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 కదా, కాబట్టి 2 వేస్తే చాలు. స్క్వేర్ రూట్ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకో, అప్పుడు క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత? 8 వేయాలి ఇక్కడ. ఓకేనా? xn plus 1 is equal to 1/2. ఈ ఫార్ములా మీద రేపటి నెక్స్ట్ క్లాస్కి మనం ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇది ఇటరేటివ్ ఫార్ములా ఫర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనమాట. ఓకేనా? అదేమో ఇదేమో న్యూటన్ రాప్షన్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్కి ఫార్ములా మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఫర్ స్క్వేర్ రూట్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా మోర్ వీడియోస్ కూడా వస్తాయి. మీకు హోంవర్క్ సమ్స్ ఉన్నాయి, ఆ హోంవర్క్ సమ్స్ కూడా మీరు చేయండి. ఎనీ డౌట్స్ కనుక వస్తే 100% నాకు మీరు వాట్సాప్ చేయండి. కంపల్సరీగా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? నేను రెస్పాండ్ అవుతాను, మీరు కూడా రెస్పాండ్ నాకు అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.